నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో తారుమారైన విద్యుత్ పరిస్థితులు. వైకాపా సర్కార్ వైఫల్యంతో ఏపీలో చీకట్లు. సమర్థ నిర్ణయాలతో తెలంగాణలో వెలుగులు. బీసీలపై జగన్ కపట ప్రేమ చూపుతున్నారన్న చంద్రబాబు. వేలాది మంది నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపాటు. యువగళం వాలంటీర్లను అర్ధరాత్రి జడ్జి ఎదుట హాజరుపరిచిన పోలీసులు. 14 రోజుల రిమాండ్. కాకీల తీరుపై తెలుగుదేశం నేతల ఆగ్రహం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న కేసీ వేణుగోపాల్. కలసికట్టుగా పనిచేయాలని నేతలకు సూచన. సిడబ్ల్యూసీ భేటీ ఏర్పాట్లపై సమీక్ష. వ్యవసాయానికి పగలే కరెంటు ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన. అధిక డిమాండ్ దృష్ట్యా బొగ్గు విద్యుదుత్పత్తి పెంచాలని ఆదేశం. G20 శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధం. నేడు ఢిల్లీ బయలుదేరనున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన కేంద్రం. యుఎస్ ఓపెన్ లో సెమీస్ చేరిన జకోవిచ్, మెద్వెదేవ్. పురుషుల డబుల్స్ లో బోపన్న, మాథ్యూ జోడీ ముందంజ. తెలంగాణ ఏర్పడితే కరెంటు కోతలతో చీకట్లేనని ప్రచారం జరిగింది. విద్యుత్ డిమాండ్ తీర్చడం సాధ్యమేనా? కోతలు లేకుండా సాగుకు కరెంటు ఇవ్వగలరా? పరిశ్రమలకు విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్నలు వినిపించాయి. అయితే విద్యుత్ కొరతను అధిగమించడానికి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పెరిగిన సాగు, పారిశ్రామిక అవసరాలకు తగినంతగా సరఫరా చేస్తూ గృహ వినియోగానికి ఆటంకాలు లేకుండా అందిస్తూ అద్భుత పురోగతి సాధించింది. మరోవైపు మిగులు విద్యుత్తుతో మెరిసిపోతుందనుకున్న ఏపీలో పరిస్థితి తారుమారైంది. గత ప్రభుత్వ హయాంలో పురోగతి దిశగా అడుగులు వేసిన విద్యుత్ రంగం 4.5 ఏళ్ల వైకాపా పాలనలో కునారిల్లుతోంది. రాష్ట్ర విభజన తర్వాత మొదటి 5 ఏళ్లలో అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి పెంచుకోవడానికి అప్పటి ప్రభుత్వం ఏపీజెన్కో ప్రైవేటు రంగంలో విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చి స్థాపిత సామర్థ్యాన్ని పెంచుకుంది. 2014 నుంచి 2019 మధ్య 8,948.20 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు ఏపీలో ఏర్పాటయ్యాయి. 5 ఏళ్లలో విద్యుత్ స్థాపిత సామర్థ్యం 93.9% పెరిగింది. 2014లో 2 మెగావాట్లే ఉన్న పునరుత్పాదక విద్యుత్ 2019 నాటికి 6,702.695 మెగావాట్లకు చేరింది. కృష్ణపట్నంలో 2 థర్మల్ యూనిట్ల నిర్మాణం పూర్తి చేసి 1,600 మెగావాట్లను అందుబాటులోకి తెచ్చింది. విద్యుత్ పుష్కలంగా ఉండటం వల్ల పెట్టుబడుల ఆకర్షణ దిశగా ఏపీ అడుగులు వేసింది. వైకాపా 4.5 ఏళ్ల పాలనలో కథ అడ్డం తిరిగింది. 2019 వరకు మిగులు విద్యుత్ ఉన్న ఏపీని వైకాపా ప్రభుత్వం కోతలతో చీకట్లలోకి నెట్టింది. సీఎం జగన్ చెప్పే రివర్స్ పాలన విద్యుత్ రంగానికి తప్పలేదు. 2022 మార్చి నాటికి ఏపీలో విద్యుత్ స్థాపిత సామర్థ్యం 18,439 మెగావాట్లకు తగ్గింది. 2020 మార్చి నాటికి మొత్తం స్థాపిత సామర్థ్యం 19,630.12 మెగావాట్లుగా ఉంటే గత 3 ఏళ్లలో 1,192.12 మెగావాట్లు తగ్గింది. రోజురోజుకు పెరిగే విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడానికి ఏ ప్రభుత్వమైనా ప్రయత్నిస్తుంది. జగన్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా ఉత్పత్తిని తగ్గించుకుంది. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో 625 మెగావాట్లకు కుదుర్చుకున్న పీపీఏలను రద్దు చేసుకుంది. ఏటా విద్యుత్ డిమాండ్ 8% పెరుగుతోందని అంచనా వేసి ఆ మేరకు అదనపు విద్యుత్ సమకూర్చుకోవడానికి బదులు ఉన్న విద్యుత్ను వదిలేసింది. ఏపీలో ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి ఇది ఒక కారణమే. తెలంగాణతో పోలిస్తే ఏపీలో విద్యుత్ డిమాండ్ అసాధారణంగా ఏమీ పెరగలేదు. రాష్ట్ర విభజన నాటి డిమాండ్తో పోలిస్తే తెలంగాణలో ప్రస్తుతం 2.74 రెట్లు విద్యుత్ వినియోగం పెరిగింది. రోజువారీ డిమాండ్ 5,661 మెగావాట్ల నుంచి 15,497 మెగావాట్లకు చేరింది. 9 ఏళ్లలో వ్యవసాయ పంపు సెట్ల కనెక్షన్లు అదనంగా 8.46 లక్షలు పెరిగినా ఐటీ పరిశ్రమలు అధిక సంఖ్యలో వచ్చినా విద్యుత్కు ఇబ్బంది లేదు. ఇదే సమయంలో ఏపీలో పెరిగిన డిమాండ్ 2.09 రెట్లు. రోజువారీ విద్యుత్ డిమాండ్
డిమాండ్ 6,167 మెగావాట్ల నుంచి గరిష్ట డిమాండ్ 12,900 మెగావాట్లకు పెరిగింది. ఉత్పత్తి పెంచుకోవడానికి కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణం, పంపిణీ వ్యవస్థలను పటిష్టం చేసుకుని తెలంగాణ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తోంది. 4.5 1080 మెగావాట్ల సామర్థ్యం ఉన్న భద్రాద్రి విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించింది. కొత్తగా 4,000 మెగావాట్ల యాదాద్రి, సింగరేణి తరపున 800 మెగావాట్ల విద్యుతుత్పత్తి కేంద్రాల నిర్మాణం ప్రారంభించింది. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో 90% పనులు పూర్తయిన కృష్ణపట్నం 3వ యూనిట్ మిగిలిన పనులు పూర్తి చేయడానికి వైకాపా ప్రభుత్వానికి 4 ఏళ్లు పట్టింది. అసలే విద్యుత్ సరిపోక ప్రజలు బాధలు పడుతుంటే కృష్ణపట్నంలోని 3 యూనిట్లను అదానికి కట్టబెట్టే ప్రయత్నం చేసింది. ఉద్యోగుల నుంచి వ్యతిరేకతతో తాత్కాలికంగా నిర్ణయాన్ని వాయిదా వేసింది. విజయవాడ వీటీపీఎస్ లోని 800 మెగావాట్ల సామర్థ్యమున్న యూనిట్ ను ఇప్పటికీ ఉత్పత్తిలోకి తేలేని పరిస్థితి. వైకాపా 4.5 ఏళ్లలో హిందూజా నుంచి 1040 మెగావాట్లు, సెంబ్ కార్ప్ నుంచి 625 మెగావాట్లు తీసుకోవడానికి ఉన్న పీపీఏలు మాత్రమే మిగిలాయి. కొత్తగా కట్టిన ప్రాజెక్టులు లేవు. దిగువ సీలేరులో 2 యూనిట్ల ఏర్పాటు ద్వారా 300 మెగావాట్లు, ఎగువ సీలేరులో ప్రస్తుతం ఉన్న 1350 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టును పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుగా మార్చేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. వాటి ద్వారా వచ్చే విద్యుత్ పీక్ డిమాండ్ సమయంలో వినియోగించుకోవడానికి వీలుగా మార్పులు చేసింది తప్ప వాటి వల్ల రాష్ట్రానికి అదనంగా విద్యుత్ రాదు. రాష్ట్రాన్ని హరిత ఇంధన ప్రాజెక్టులకు కేంద్రంగా మారుస్తామని, దీనికోసం 33,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పీఎస్పీల ఏర్పాటుకు 29 ప్రాంతాలను గుర్తించినట్లు జగన్ తరచూ చెబుతారు. వాటిలో కొన్నింటిని టెండర్లు పిలవకుండానే అదానీ, షిరిడి సాయి, అరబిందో ఇతర కంపెనీలకు పంచిపెట్టారు. వాటికి డీపీఆర్లు ఇంకా పూర్తి కాలేదు. వాటి నుంచి ఉత్పత్తికి 4-5 ఏళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. గత 9 ఏళ్లలో తెలంగాణ సాంకేతికంగా మౌలిక సదుపాయాల పరంగా వేగంగా అభివృద్ధి సాధించింది. అవసరమైన విద్యుత్ను సమకూర్చుకుంటూ కోతలు లేని సరఫరా చేస్తోంది. గ్రిడ్ విఫలమైన హైదరాబాద్కు సరఫరా నిలిచిపోకుండా రింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఏపీలో విద్యుత్ సరఫరా మౌలిక సదుపాయాల పరంగా పరిస్థితి నానాటికి దిగజారుతోంది. కొద్దిపాటి గాలులు వీస్తేనే తీగలు తెగి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. తీగలు తెగిపడగానే సబ్స్టేషన్లలో బ్రేకర్లు పనిచేసి సరఫరా నిలిచిపోయే సాంకేతికత పనిచేయటం లేదు. ఫలితంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో గత ఏడాది విద్యుత్ తీగలు తెగి ఆటోపై పడిన ప్రమాదానికి ఉడతను కారణంగా చూపుతూ అధికారులు వాస్తవాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్ర విభజన నాటికి రోజువారీ విద్యుత్ వినియోగం 12.8 కోట్ల యూనిట్ల నుంచి 2023 నాటికి 29.7 కోట్ల యూనిట్లకు పెరిగిన తెలంగాణలో అవసరమైన విద్యుత్ను మార్కెట్లో కొని డిస్కంలు సరఫరా చేస్తున్నాయి. అదే ఏపీలో రోజువారీ విద్యుత్ వినియోగం 12.76 కోట్ల యూనిట్ల నుంచి 2023 నాటికి 26.3 కోట్ల యూనిట్లకు చేరింది. తెలంగాణతో పోలిస్తే పెరుగుదల తక్కువగా ఉన్నా కోతలు లేకుండా సరఫరా చేయటం ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. తెలంగాణలో పరిశ్రమలో వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య ఎక్కువ ఉన్నాయి. వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ను తెలంగాణ ప్రభుత్వం ఇస్తోంది. గత 9 ఏళ్లలో 8.46 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను అదనంగా ఇవ్వడంతో ప్రస్తుతం వాటి సంఖ్య 27.49 లక్షలకు చేరింది. ఏపీలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు గత 9 ఏళ్లలో ఇచ్చింది 4.25 లక్షలు మాత్రమే. ప్రస్తుతం వాటి సంఖ్య 19.34 లక్షలు. వాటికి కూడా 9 గంటలు విద్యుత్ ఇవ్వడం ప్రభుత్వానికి చేత కావటం లేదు. దేశంలోనే రికార్డు సమయంలో 48 నెలల్లో కొత్తగూడెంలో 800 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో థర్మల్ కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో 90% పూర్తయిన థర్మల్ కేంద్రాలను పూర్తి చేయటానికి 4 ఏళ్లు పట్టింది. వీటీపీఎస్ లో 800 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న యూనిట్ ఇంకా ఉత్పత్తిలోకి రాలేదు. గ్రిడ్ విఫలమైనప్పుడు కూడా హైదరాబాద్ నగరానికి సరఫరాలో అంతరాయం లేకుండా ఐలాండ్ విధానంలో విద్యుత్ రింగ్ వ్యవస్థను తెలంగాణ ఏర్పాటు చేసింది. విశాఖ, విజయవాడ వంటి నగరాలకు కూడా అలాంటి ఆధునిక సాంకేతికతలు లేవు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలని విస్తరించి పటిష్టపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం 97,321 కోట్లు ఖర్చు చేసింది. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో తెలంగాణతో పోటీ పడకున్నా గుత్తేదారుల లబ్ధి కోసం ఇళ్లు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కోసం 13,000 కోట్ల విలువైన పనులను జగన్ సర్కారు ప్రతిపాదించింది. వ్యవసాయ బోర్డులకు రోజు పగటిపూట మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం వేళ సౌర విద్యుత్ ఉత్పత్తి అధికంగా ఉంటుందని, ఆ సమయంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయడం ద్వారా దేశంలో విద్యుత్ డిమాండ్ను తీర్చే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఆగస్టులో రోజువారీ విద్యుత్ డిమాండ్లో 23% పెరుగుదల నమోదైందని, ఇది ప్రపంచ రికార్డని తెలిపింది. ఈ స్థాయిలో పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవడం వల్ల విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగింది. జల విద్యుదుత్పత్తి కూడా గణనీయంగా తగ్గడం మరింత ప్రభావం చూపుతోంది. సెప్టెంబర్లోనూ వర్షాలు పెద్దగా కురిసే అవకాశాలు లేనందున విద్యుత్ డిమాండ్ ఇంకా పెరుగుతుందని, దానికి తగ్గట్టు బొగ్గు ఉత్పత్తి పెంచడంతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ సమీక్షించారని తెలంగాణ ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. 24 గంటలు వ్యవసాయానికి విద్యుత్ ఇచ్చి తీరాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్న G20 శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ సదస్సు ప్రగతి మైదాన్లోని భారత మండపంలో అట్టహాసంగా జరగనుంది. వేదిక ప్రాంగణంతో పాటు నగరం నలుమూలలా భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో పాటు 40కి పైగా ప్రపంచ దేశాల అధినేతలు, అత్యంత ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో పాటు కేంద్ర బలగాలు నగరాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కర్తవ్య పథ్, ఇండియా గేట్ లాంటి కీలక ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నిషేధించారు. వచ్చే 3 రోజుల్లో ఢిల్లీ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే దాదాపు 160 దేశీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. భారత్, ఆసియాన్ మధ్య గల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కూటమి సంబంధాల్లో కొత్త చైతన్యం నింపిందని ప్రధాని మోదీ అన్నారు. 20వ ఆసియాన్ ఇండియా సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేషియా వెళ్లిన మోదీ అక్కడి పర్యటనపై ప్రకటన విడుదల చేశారు. ఆసియాన్ సభ్య దేశాల అధినేతలతో తన భేటీల సందర్భంగా ఆయా దేశాలతో భారత్ భాగస్వామ్యానికి సంబంధించిన భవిష్యత్తు రూపురేఖలపై చర్చిస్తానని తెలిపారు. ఆసియాన్తో భాగస్వామ్యం తూర్పు దేశాలకు భారత్ ప్రాధాన్యం విధానానికి మూల స్తంభం వంటిదని అభివర్ణించారు. తన పర్యటన ఆసియాన్ ప్రాంతంతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ తన పర్యటనలో భాగంగా ఇవాళ ఆసియాన్ ఇండియా సదస్సుతో పాటు 18వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనున్నారు. రాత్రికి తిరిగి భారత్ చేరుకోనున్నారు. తిరుమల కాలినడక మార్గంలో మరో చిరుత చిక్కింది. అలిపిరి కాలినడక మార్గంలో కొత్త మండపం వద్ద అటవీ శాఖ అధికారులు అమర్చిన బోనులో చిరుత చిక్కింది. 4 రోజుల క్రితమే ఆ ప్రాంతంలో అమర్చిన కెమెరాలో చిరుత సంచారం రికార్డైంది. ఈ క్రమంలో అధికారులు అమర్చిన బోనుకు చిక్కింది. 2 నెలల వ్యవధిలో మొత్తం 5 చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించారు. బీసీలపై సీఎం జగన్ది కపట ప్రేమాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 4 ఏళ్లలో 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు కూడా 24% తగ్గించి ద్రోహం చేశారని ఆక్షేపించారు. మరోవైపు చదువు చెప్పే గురువుల స్థాయిని దిగజార్చేందుకు వైకాపా నేతలు ప్రయత్నించారని చంద్రబాబు మండిపడ్డారు. గురువుల కంటే గూగుల్ గొప్పదని చెప్పడం వారి అహంకారానికి నిదర్శనమని ఆక్షేపించారు. కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ అవినీతి పెరిగిపోయిందన్న చంద్రబాబు కనగానపల్లి, కంబదూరు పరిధిలో సుజలాన్ కంపెనీకి కేటాయించిన 160 ఎకరాల భూములను కారు చౌకగా కొట్టేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే మంత్రి అక్రమంగా లాక్కున్న భూములను వెనక్కి తెచ్చి రైతులకు పంచుతానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో తమకు ఉద్యోగాలు లేవని యువత ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం హయాంలో పెద్ద కంపెనీలు రాష్ట్రానికి వస్తే జగన్ మాత్రం యువతను మత్తులో ముంచే కంపెనీలు తెచ్చారని ఎద్దేవా చేశారు. మీరు ఉన్నప్పుడు అనంతపురం జిల్లాకి కియా కంపెనీ వచ్చింది, తిరుపతికి సెల్కాన్ కంపెనీ వచ్చింది, రిలయన్స్ కంపెనీ వచ్చింది, అపోలో టైల్స్ కంపెనీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సార్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పెట్టుబడి వచ్చేసి క్లాసికల్ బ్లూ. దీన్ని తాగి యువత మొత్తం పడిపోయి రేపు జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని చెప్పి ప్లాను. సార్ ఇది వచ్చేసి గంజాయి మొక్క. ఇది గంజాయి మొక్క కాదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నమ్మి కేసు పెట్టింది. మళ్ళీ సార్ ఈ భూమి మీరు తాగితే భూమి మీద ఎవరు ఉంటారు సార్. నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన యువగళం వాలంటీర్లకు భీమవరం న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. భీమవరం సమీపంలో జరిగిన గొడవకు సంబంధించి యువగళం క్యాంప్ సైట్లో 50 మంది వాలంటీర్లను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిద్రిస్తున్న వారిపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు దొరికిన వారిని దొరికినట్లు కాలితో తన్నుతూ లాఠీలతో కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వాహనాల్లోకి తరలించారు. తరువాత భీమవరం, నర్సాపురం, కలిదిండి, కాళ్ల, సిసిలి,
ఆకివీడి పరిసరాల్లో వాహనాల్లోనే తిప్పి రాత్రి కోర్టులో హాజరుపరిచారు. ఘటనా స్థలిలో లేని వ్యక్తులపై అక్రమంగా కేసులు పెట్టడంతో పాటు పోలీసులు నిబంధనలను అతిక్రమించారని తెలుగుదేశం శ్రేణుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. తెల్లవారుజామున 3 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగగా అనంతరం న్యాయమూర్తి యువగళం బృందానికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అంతకుముందు యువగళం కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారంటూ తెలుగుదేశం నాయకులు డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఏపీలో పోలీస్ స్టేషన్కు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ రోజు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ రోజు రోజుకి నవ్వుల పాలవుతోంది. డైరెక్టర్ జనరల్ పోలీస్ అసలు దీని గురించి ఏమన్నా ఆలోచన చేస్తున్నారా లేదా అనేది ఈ రోజున పెద్ద సమస్య అయిపోయింది. ఈ రోజున పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఫిర్యాదుదారుడు భయపడుతున్నాడు. నాకు న్యాయం జరుగుతుందా, లేకపోతే పోలీసులు అధికార పార్టీకి లోనైపోయి అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కు లోనై నా మీదే కేసు పెడతారా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని రాష్ట్ర నాయకత్వమంతా సమన్వయంతో కష్టపడి పనిచేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 16, 17 తేదీల్లో సిడబ్ల్యూసీ సమావేశాలు, బహిరంగ సభ ఏర్పాట్లపై కేసీ వేణుగోపాల్ సమీక్ష నిర్వహించారు. నిన్న హైదరాబాద్ వచ్చిన ఆయన పలుచోట్ల బహిరంగ సభ ప్రదేశాలను పరిశీలించారు. తర్వాత తాజ్ కృష్ణలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమైన వేణుగోపాల్ సిడబ్ల్యూసీ సమావేశానికి పార్టీ జాతీయ నేతలంతా వస్తున్నందున ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. సభ నిర్వహణకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెబుతూ 5 హామీలపై గ్యారంటీ పత్రాన్ని బహిరంగ సభలో సోనియా గాంధీ విడుదల చేస్తారని తెలిపారు. ఈ హామీలను భారాస ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలన్నారు. రాష్ట్ర నాయకులంతా ఐక్యంగా పనిచేస్తేనే విజయం సాధ్యమని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. రాత్రి సిపిఐ జాతీయ నేత నారాయణ తాజ్ కృష్ణలో కేసీ వేణుగోపాల్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో పొత్తులు, ఇతర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇండియా కూటమిలో సిపిఐ ఉన్నందున తెలంగాణలోనూ కాంగ్రెస్తో కలిసి వెళతామని నారాయణ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానంపై అలకబూనారని తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల కమిటీ, రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీల్లో చోటు దక్కకపోవడంపై నిరాశ చెందినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో మనస్తాపంతోనే కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు కోమటిరెడ్డి దూరంగా ఉంటున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ సైతం వెంకటరెడ్డి కలవలేదు. వెంకటరెడ్డిని బొజ్జగించేందుకు ఏఐసీసీ నేతలు రంగంలోకి దిగారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాణిక్రావు ఠాకరే, సంపత్ కుమార్ కూడా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో తనకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వట్లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నట్టు తెలిసింది. ఏదో ఒక కమిటీలో చోటు కల్పిస్తేనే తాను పార్టీ కార్యక్రమాలకు హాజరవుతానని అన్నట్టు సమాచారం. అసైన్డ్ భూముల బదలాయింపు చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారికి హక్కులు కల్పించేలా చట్టానికి 2018లో సవరణ చేయగా దానిని సవాల్ చేస్తూ తెలంగాణ రిపబ్లికన్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ దాఖలు చేసిన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరిపింది. గతంలో పేదల జీవనాధారం కోసం బంజరు భూములను ప్రభుత్వం కేటాయిస్తే కొందరు తక్కువ ధరకే అమ్ముకున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు చేతులు మారాయన్నారు. పీఓటీ 1977 చట్టం ప్రకారం అసైన్డ్ భూముల బదిలీపై నిషేధం ఉందని, దానికి విరుద్ధంగా కొనుగోలుదారులకు కట్టబెట్టేందుకు ప్రయత్నం జరుగుతుందని వాదించారు. అసైన్డ్ భూముల బదలాయింపు కటాఫ్ను 2007 నుంచి 2017 వరకు పొడిగించారని పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు సీసీఎల్ఏకు నోటీసులు జారీ చేసి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ వ్యాప్తంగా 81,069 మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 4,722, అతి తక్కువ ములుగు జిల్లాలో 781 దరఖాస్తులు వచ్చాయి. గతంలో దరఖాస్తు చేసుకున్న టీచర్లలో 70,762 మంది తాజాగా మార్పులు చేర్పులు చేసుకోగా మరో 3,339 మంది ఎలాంటి సవరణలు చేసుకోలేదు. వివిధ జిల్లాల్లో కొత్తగా 6,968 మంది దరఖాస్తు చేసుకున్నారు. 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు, 8 ఏళ్లు పనిచేస్తున్న టీచర్లు దరఖాస్తు చేసుకోకపోయినప్పటికీ తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. 3 ఏళ్లలో పదవీ విరమణ చేయనున్న హెచ్ఎంలు, టీచర్లను బదిలీ చేయరు. ఈ నెల 15న హెచ్ఎంలు, ఈ నెల 23, 24న స్కూల్ అసిస్టెంట్లు, అక్టోబర్ 3న ఎస్జీటీలు, భాషా పండితులు, పీఈటీల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు.
సాహిత్య సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే కాళోజీ నారాయణరావు అవార్డు ప్రముఖ కవి పాటల రచయిత జయరాజ్ను వరించింది. ఈ నెల 9న కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించే అధికారిక కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేస్తారు. ఈ అవార్డు కింద 1,116 రూపాయల నగదు జ్ఞాపికను అందిస్తారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన జయరాజ్ చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి కవిగా పేరు తెచ్చుకున్నారు. పేద దళిత కుటుంబానికి చెందిన జయరాజ్ వివక్షత లేని సమాజం కోసం తన సాహిత్యాన్ని సృజించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పల్లె పల్లె తిరుగుతూ తన ఆట పాట గానం ద్వారా ప్రజల్లో సాంస్కృతిక ఉద్యమ భావజాలాన్ని రగిలించారు. ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం పలు పాటలు రచించారు. మనిషికి ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని తన సాహిత్యం ద్వారా జయరాజ్ సున్నితంగా విశ్లేషించారు. బ్రెజిల్లో తుపాను ధాటికి పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండగా ఇప్పటి వరకు 31 మంది మృతి చెందారు. 1600 మంది నిరాశ్రయులయ్యారు. ముకుం నగరంలోని ఓ నివాసంలో 15 మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించాయి. దక్షిణ బ్రెజిల్లో 60 నగరాలపై వరద ప్రభావం పడింది. పలు ప్రాంతాల్లో వీధులు నదులను తలపించాయి. ఇళ్లలో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ముకుం నగరంలో నది వెంబడి ఉన్న నివాసాలు నేలమట్టమయ్యాయి. పలు చోట్ల రహదారులు తెగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తక్కువ సమయంలోనే నదుల్లో ప్రవాహం పెరగడం వల్ల సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే అవకాశం లేకుండా పోయిందని స్థానికులు వాపోయారు. యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో రెండో సీడ్ నొవాక్ జోకోవిచ్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. 39.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ఇమాముల్ హక్ 78, కీపర్ మహమ్మద్ రిజ్వాన్ 63 పరుగులతో రాణించారు.